what's up? Good morning. Welcome back to Jahit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju Friday 27th December morning 10:15 aitha undi time. సో బయట బాల్కనీలో వచ్చి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. జస్ట్ బ్రష్ ఒకటి చేసినాను, స్నానం అంతా తర్వాత చేయాలనిపిస్తుంది. వెదర్ చూస్తున్నారా ఎట్లుందో, 3 days నుండి ఇట్లనే ఉంది. 3 days నుండి మన ఇంట్లో బట్టలు అవి ఇవి అన్నీ అట్లనే ఉన్నాయి. నో వాషింగ్, నో నథింగ్. ఇంకా వెదర్ ఇట్లుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడే ఇట్లుందంటే ఇంకా బెంగళూరులో ఎలా ఉందో. దర్శన్ అయితే ఫుల్ దుప్పటిది అనుకొని పడుకుంటున్నాడు. అండ్ ఈరోజు ఐ థింక్ కజిన్స్ వస్తున్నట్టున్నారు. సో వాళ్ళు బాయ్స్ పార్టీ లాగా ఇంట్లోనే హోమ్ పార్టీ లాగా చేస్తున్నారు అనమాట. నాట్ ఫర్ ద న్యూ ఇయర్, ఐ థింక్ న్యూ ఇయర్కే అనుకుంటా, కొంచెం అటు ఇటుగా. అండ్ మనమైతే ఇక్కడ ఉన్నాం అనమాట. మన న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం పెద్దగా లేదు. స్టే హోమ్ 2025ని పీస్ఫుల్గా ఇంట్లో కూర్చొని వెల్కమ్ చేయడమే. సో మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి నాకు చెప్పండి. ఏముంటాయి జూహి, ప్రతి ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటాము. దాంట్లో సగం అవుతాయి, సగం అవ్వవు. కొంతమందికి అయితే అస్సలు అవ్వవు, కొంతమందికి అయితే అన్నీ అవుతాయి. లక్కీ యూ పీపుల్. సో అట్లా డిమోటివేటెడ్గా కాకుండా డెఫినెట్గా చెయ్యాలి అనే ఒక పట్టుదలతో చేసేయండి గైస్. రెజల్యూషన్స్ కాకపోయినా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్. బేసిక్గా నేను ప్రతిరోజు 7:30, 8 కంతా లేస్తూ ఉంటాను. డే బై డే స్కిప్ అవుతుంది డ్యూ టు దిస్ వెదర్ గైస్. ఈరోజు ఫుల్ జోష్లో లేదు. ఇది లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2024, అంటే ఈ వీడియో నాకు తెలిసి లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2024 కదా. మార్నింగ్ లేసి మంచి యాస్థెటిక్గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, అది అవ్వలేదు. అలారం కొట్టింది, ఆఫ్ చేసి బయట వెదర్ చూస్తే ఫుల్ గ్లూమీగా ఉంది. సర్లే ఇంకాసేపు పడుకుందాం అని చెప్పేసి అట్లనే పడుకున్నాను అనమాట. నైట్ బుక్ చదువుతూ కొంచెం లేట్ అయిపోయింది. 4th wing బుక్ గైస్ నేను కంప్లీట్ చేసినాను. అప్డేట్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, అక్కడ ఇస్తున్నాను అనమాట. సో అందుకే మార్నింగ్ ప్రశాంతంగా పడుకున్నాను. నో రిగ్రెట్స్. 2025 అసలు రిగ్రెట్సే పెట్టుకోకూడదు. ఇట్స్ ఓకే, మార్నింగ్ అవ్వకపోతే కొన్ని పనులు ఈవినింగ్ చేద్దాం అనే ఫ్లోలో ఫుల్ జోష్లో ఉన్నాను ప్రస్తుతానికి. మరి 2025 టచ్ చూడ ఎట్లుంటుందో ఎవరికి తెలీదు. బట్ నేను ఇంకా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోలేదు, ఏమీ లేదు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? అయిపోయిందా గుడికి వేసి వచ్చినావా? వేసి వచ్చిన వర్షము గలీజు పెట్టింది వాళ్ళ కింద. అదే కదా, శుక్రవారం అని పోతివా? పోయేసి వచ్చిన. నిన్న కూడా పోయినావు కదా. నిన్న ఇక్కడ అడగలేదు సత్యనారాయణ స్వామికి. వర్షం పడతా ఉంటే ఇదే తలనొప్పి అసలు. అశోక్ నగర్ లో ఉండే దానికి పోయింది. అజిత్ ఫోన్ చేసినాడు నిన్న. ఫోన్ చేసి అమ్మ ఏది అంటే గుడికి పోయిందిలే, ముందర వచ్చేస్తుంది అన్న. నాకేం తెలుసు, నిన్న ఏకాదశి కదా, అక్కడికి పోయింటావు, మర్చిపోయినా. మళ్ళీ శాఖకి ఫోన్ చేసినాడు. అదే చేసింటే మేము ఇట్లున్నామంటే మళ్ళీ పెద్ద కారు తీసుకుని వెళ్ళిపోయినాడు. బ్రేక్ఫాస్ట్ నేను చేసిస్తాలే అని చెప్తే వద్దులే పెద్ద ఇంటి దగ్గరికి పోతా. చేసిద్దాంలే, మామూలుగా అయితే 9:30 కదా వేసేది, పోయేది. అవునులే, ఏమో లేని నేను పోయినా. నేను చెప్పిన ఆ చట్నీ రెడీగా ఉంది, దోశ బ్యాటర్ ఉంది, వేసిస్తా అంటే వద్దన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా నేను స్మూదీ చేసేసుకొని తాగేసిన. ఏంది బీన్సా? బీన్స్ తాలింపు, అదే టిక్కాలు మధ్యాహ్నం. ఓ చికెన్ టిక్కా గైస్, మై ఫేవరెట్ కాంబినేషన్. బీన్స్ ప్లస్ చికెన్ టిక్కా. ఎందుకు అజిత్ అడిగిపోయినాడు? ఎక్కడికి? అవునా, కరెక్ట్. అవునవునవును, ఎవరిదో ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పేసి బ్యాచులర్ పార్టీ. కరెక్ట్ గైస్. పొద్దున్నే 6:30కి పోయినాడు. అవునా, మర్చిపోయినాలే నేను అదే మొన్ననే కదా పోయింది. మొన్న ఏదో వర్క్ మీద కలిసి పోయిండేది. ఈరోజు అజిత్ యూజువల్గా అయితే పోడు, చాలా చాలా తక్కువ అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనే పోతా ఉంటాడు, లేదంటే మరి అట్లేమనుకోద్దండి గైస్, ఎవరికి అలవాట్లేదు అనమాట. సో జస్ట్ క్యాజువల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. ప్లస్ న్యూ ఇయర్ కూడా, దర్శన్ కూడా అదే కదా, కజిన్స్ వస్తున్నారు. న్యూ ఇయర్ కి వచ్చేస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ న్యూ ఇయర్ ముందర వెనకాలి కాబట్టి అది ఇది కలిపి చేసేసుకుంటా అంటారు. ఎందుకంటే దర్శన్ కూడా అంతే కదా, తమ్ముడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అంతే. అంటే న్యూ ఇయర్ దర్శన్ కూడా వచ్చేస్తాడు, ఇక్కడికే వస్తాడు. మన వాళ్ళు ఎక్కడున్నా గైస్. ఎక్కడికి పోదామా? అవును, బాగుంటుంది మమ్మీ. జనవరి 1st రోజు అక్కడికి ఇక్కడికి తిరిగినా కూడా ఫుల్ ఉంటుంది కాబట్టి దేవుడి గుడి కన్నా పోదాం, బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అవునవునవును, అవునవునవును. సరే గైస్, న్యూ ఇయర్ ప్లాన్స్ అది ఇంకా కన్ఫర్మ్ లేదు, చూద్దాం. దర్శన్ వచ్చిన తర్వాత ఏమంటాడో చూసుకొని పోయేదే. వస్తాడు రాడో తెలీదు. పాపం జూలీకి ఎగ్జామ్స్ గైస్. నేను పిన్ని జూహి పోతాము. అవును, మేము కన్ఫర్మ్. అజిత్ ఏమో మరి డౌటే. అజిత్ డౌటే. ప్లస్ ఇంకోటి ఏమంటే జూలీకి ఎగ్జామ్స్ గైస్.
రేవా యూనివర్సిటీ వాళ్ళు కరెక్ట్ గా న్యూ ఇయర్ కి అజిత్ ఉన్నప్పటి నుండి అంతే. అజిత్ ఉన్నప్పటి నుంచి న్యూ ఇయర్ కి లేదంటే అజిత్ ఉన్నప్పుడు ఎక్కువ హాలిడేస్ వదులుతాడు కదా, హాలిడేస్ వదులుతాను. కాకపోతే న్యూ ఇయర్ కి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎగ్జామ్స్ అయితే పక్కా ఉంటాయి. మరి ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ రోజే పెడతారు ఎగ్జామ్ వాళ్ళు. గైస్ మీకు కూడా చెప్తాను, న్యూ ఇయర్ అనుకోని చెప్పేసి బయటకి ఎక్కువ పోయి ఎక్కువ పార్టీస్ ఎక్కువ ర్యాష్ గా డ్రైవింగ్ అట్లంతా చెయ్యొద్దండి. బీ రెస్పాన్సిబుల్. ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్, ఓకేనా? తర్వాత ఫ్రెండ్స్ అయినా ఏదైనా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో, లేదను. బట్ నో ఇయర్, అందరికీ తెలిసే ఉంటుంది నో ఇయర్ లిమిట్స్. కానీ ర్యాష్ గా డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లా ఏమి చేయొద్దండి, ఓకేనా? ఇట్స్ జస్ట్ అనదర్ ఇయర్. ప్రతి ఇయర్ వచ్చేటివి. అవునవును, అవునవును. బీ హ్యాపీ. లిమిట్ లో మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా సేఫ్ గా ఇంటికి రీచ్ అయిపోయింది. మీరు సేఫ్ గా ఉండండి, మీ ముందర వచ్చే వాళ్ళని సేఫ్ గా పెట్టండి. ఆ ఇయర్ అంతా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి అందరినీ, మీరు మీ ఫ్యామిలీని, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ. అవును, అందరు హ్యాపీ. మమ్మీ నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంది మమ్మీ? 2025 లో ఏదన్నా చేయాలనుకుంటున్నావు? పోనీ ఏదన్నా ఇది తప్పకుండా చేసుకోవాలా అనుకుంటున్నావా? ఏదన్నా రెజల్యూషన్ లాగా? అంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి మాకి, ఖచ్చితంగా అయిపోవాలా, ఫ్రీ అయిపోవాలా డాడీ. అవును, అజిత్ కి నెక్స్ట్ పెళ్లి చేసేయాల. పెళ్లి చేసేయాలి. అజిత్ అయితే నాకు ఇప్పుడే వద్దు అంటున్నాడు, మమ్మీ మాత్రం లేదు పెళ్లి చేసేయాలి. ఇప్పుడు అయిపోయి 26 కదా. 26 మమ్మీ, నాకు 26 మమ్మీ. అజిత్ కి 25. కానీ వాడు ఒప్పుకోడు. వాడు ఏమంటాడు తెలుసా? అయిపోయిండే చెప్పకూడదు, రన్నింగ్ ఉండే చెప్పాలా అంటాడు అనమాట. లేదు, ఇప్పుడు నుంచి చూస్తే అప్పుడు ఎప్పుడు పెళ్లి అయ్యాలకు 26 వస్తాయి. ఇంకా 26, 27 ఇంకా అటు ఇటు అవుతా ఉంటుంది కదా. ఎంజాయ్ చేసినా మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా పిల్లలకి. ఇప్పుడు మా మమ్మీ ఏమంటదంటే, మీరు చూడండి, మీరు ముందు చేసుకున్నారు కాబట్టి మీకు 2 years 3 years కొంచెం ఉన్నా కూడా ఓకే, టైం తీసుకుంటున్నారు. మళ్ళీ 30లో చేసుకుంటే ఇంకేం ఉండదు అనమాట. పిల్లలు వెంటనే ఇంకా అట్లేం లేదు. ఇప్పుడు 30లో చేసుకునే వాళ్ళు కూడా లేట్ చేసుకుంటున్నారు గైజ్, ఓకేనా? పిల్లలు లేట్ అయిపోతారు కదా. లేట్ కొంతమందికి వద్దనుకుంటారు, అప్పుడు ఏం చేస్తావు? మేం కాదు గైజ్, ఇన్ జనరల్ గా కొంతమంది గురించి చెప్తాను. అట్లేం వద్దనుకోరు, మళ్ళీ బాగుండదు. అంటే వద్దనుకోవడం అంటే పర్మనెంట్ కాదు, లేట్ అనుకుంటారు. లేట్ అనుకుంటే కానీ ఆ టైంలో జరిగిపోయేది ఆ టైంలో జరిగిపోతేనే బాగుంటది అనమాట. ఏమంటే పిల్లలు ఏమంటాము, మా పుట్టిచ్చేసి ఇక్కడ ఇచ్చేసి సాకేస్తాము, మళ్ళీ మీరు ఎక్కడైనా తిరగచ్చు కదా. ఓకే గైస్, వీ కాంట్ విన్ ఏ ఫైట్ ఓవర్. ఓకే సర్లే, నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. నేనేం తినేసిన ఇడ్లీ సాంబార్ చట్నీ. ఓకే, నేను స్మూతీ, నాకు మార్నింగ్ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ ఓట్స్ స్మూతీ చేసేసుకుంటాను. మొన్న రెసిపీ కూడా చూపించినాను కాబట్టి దీంట్లో మళ్ళీ ఏం చూపించాను గైస్. సీ దట్ వ్లాగ్ ఇఫ్ ఇన్ కేస్ మిస్ అంటే. ఈ వ్లాగ్ చూసిన తర్వాత చూడండి, పర్లేదు. నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ లోపల మమ్మీ నా ఫేవరెట్ బీన్స్ ఫ్రై చేస్తున్నారు. యాక్చువల్లీ దీన్ని షార్ట్ వీడియోకి పెడదాం అనుకున్నా, కాకపోతే డ్యూరేషన్ చాలా తక్కువైంది. ఇందులో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. బీన్స్ అంతా నీట్గా కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మీ కట్ చేసినట్టు సెంటర్లో కూడా కట్ చేసుకోండి, సో దట్ ఏమైనా చెడిపోయినట్టు ఉంటే అక్కడే తీసేయచ్చు కదా. సో బీన్స్ కుక్కర్లోకి వేసేస్తే త్వరగా బాయిల్ అయిపోతుంది కదా. దీంట్లోకి సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేసేయండి. ఈ లోపల మనం తాలింపుకి అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు. ఇందులో పచ్చిమిర్చి ఏం వాడాల్సిన అవసరం లేదనమాట. సో ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి. నాకు తెలిసి ప్యాన్ చేంజ్ చేయాలి, మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా విందనమాట. నేనే ఆర్డర్ పెట్టేస్తాను ఈరోజు. సో ఈ ప్యాన్లోకి ఆవాలు వేసేసుకున్న తర్వాత మనము ఏదైతే తాలింపుకి రెడీ చేసుకున్నామో ఆనియన్, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇందులోకి వేసేసి అవి లైట్గా బ్రౌనిష్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా బీన్స్, అవి కూడా వేసేయాలన్నమాట. సో బీన్స్ బాగా మగ్గాలి, లేదంటే ఆ పచ్చివాసన అంతా కొంచెం అలాగే వస్తూ ఉంటుంది. సో బీన్స్ అందులోకి వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనము దీన్ని ఫ్రై చేసుకుంటే బెటర్. సో మనకు బీన్స్ అయితే కొంచెం మంచిగా ఫ్రై అయ్యే లోపల దీనికి మెయిన్ ఏంటంటే మసాలా అనమాట. మసాలా అని చెప్పచ్చు, లేదంటే పొడి అని చెప్పచ్చు. సో మేమైతే మా సైడ్ పప్పుల పొడి అని పిలుస్తాము, పుట్నాల పప్పు పొడి అని కూడా అంటారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేదు అంటే మీరు కారపొడి కూడా వేసుకోవచ్చు, అంటే పీనట్ పౌడర్ వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు అనమాట.
కానీ ఇందులోకి మమ్మీ చెప్పిండేది బెస్ట్ కాంబినేషన్ అయితే పప్పుల పొడే. సో అది చేయడం చాలా చాలా సింపుల్ అండి. మనకు పప్పులు వస్తాయి కదా, సో అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత అందులోకి కారం, కొబ్బరి మ్యాండేటరీ. సో కొబ్బరి వేసుకున్న తర్వాత గార్లిక్ వస్తుంది కదా, సో ఆ గార్లిక్ కూడా కొంచెం అట్లీస్ట్ ఒక 10 to 12 వేసుకోవాలి. ఫుల్ ఒకేసారి చేస్తారు, ఎందుకంటే ఇది ఓన్లీ బీన్స్లోకి ఒకటే కాకుండా పొడి దోశ అంటాం కదా, సో అట్లా పొడి దోశలోకి వేసుకున్నా కూడా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనం బీన్స్లో ఫస్ట్లోనే యాడ్ చేయలేదన్నమాట. పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత అందులోకి సాల్ట్ లాస్ట్లో ఇఫ్ ఇన్కేస్ తక్కువ వస్తే యాడ్ చేసుకోవడం బెటర్. సో ఈ పొడి ఇట్లా మల్టిపుల్ వేస్లో యూజ్ అవుతుంది. మనం ఏ ఫ్రై చేసుకున్నా కూడా, బీన్స్ లేదంటే బెండకాయ ఫ్రై చేస్తారు కదా, సో అందులో కూడా చాలా బాగుంటుంది. మల్టీ వేలో యూజ్ చేసుకోవచ్చు ఈ పప్పుల పొడిని మనము. సో బీన్స్ అయితే కొంచెం మంచిగా మగ్గిన తర్వాత, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకముందే ఈ పప్పుల పొడి మనం ఏదైతే రెడీ చేసుకొని ఉంటామో అందులోకి యాడ్ చేసేస్తాం అనమాట. అట్లీస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. ఇఫ్ ఇన్కేస్ మీకు ఆ మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఇష్టం అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ చాలా లో ఫ్లేమ్ మీద పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా లో ఫ్లేమ్ మీద పెట్టి ఆ హీట్కే మనకి బీన్స్ అనేది చాలా నీట్గా ఫ్రై అయిపోతుంది. ఆఫ్ చేసేసి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ అండ్ మై ఫేవరెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అయిపోయింది, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి గైస్. ఎందుకంటే నేను నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను అనుకోండి, ఆ రోజు అంతా చాలా లేజీగా ఉంటాను. అందుకే కొంచెం మంచి కొత్త అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇక్కడ ఉన్నాయి కొత్తవి నావి, సో అప్పుడెప్పుడో హాల్ వీడియోలో చూపించండి. ఫుల్ అవుట్ఫిట్ ఒకసారి చూపిస్తాను, వీలైతే నాకు లింక్ దొరికితే పక్కా ఇస్తాను. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ మై 2024 ఫేవరెట్స్, కొన్ని ప్రోడక్ట్స్ విచ్ ఈస్ నాట్ స్పాన్సర్డ్. దీంట్లో చూపించే ఏ ఒక్క ప్రోడక్ట్ స్పాన్సర్డ్ కాదనమాట, జస్ట్ చూపిస్తున్నాను. సో దట్ కొంతమంది మేకప్ లవింగ్ పీపుల్ ఉంటే వాళ్ళకి డే టు డే బేసిస్లో యూజ్ అవుతుంది. ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ డార్క్ సర్కిల్స్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినట్టున్నా. సో దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 2 months నుండి యూజ్ చేస్తున్నా. ఎల్ఫ్ కలర్ కరెక్టర్, ఏదైనా ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకోండి మీరు, విచ్ విల్ వర్క్ అమేజింగ్ ఫర్ యువర్ డార్క్ సర్కిల్స్. డార్క్ సర్కిల్స్ ఒకటే కాదు, యాక్ని మార్క్స్ ఏమైనా కవర్ చేసుకోవాలనుకున్నా లైట్గా జస్ట్ అప్లై చేసేసి దాన్ని నీట్గా బ్లెండ్ చేసేసాం అనుకోండి, అది ఆరెంజ్ టోనే వస్తుంది. చూసి భయపడద్దండి ఎందుకు నా ఫేస్ ఇట్లా అయింది అని చెప్పేసి. దాని తర్వాత యూ హ్యావ్ టు యూజ్ ఏ కన్సీలర్. సో కన్సీలర్ గైస్, ఫెంటీ బ్యూటీ కన్సీలర్. ఇది నేను మొన్ననే తీసుకున్నాను ట్రిప్కి వెళ్ళినప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఐ థింక్ ఇది ఇంకా ఖాళీ అయిపోతా వస్తుందేమో, అంత యూజ్ చేస్తున్నాను. నో ఫౌండేషన్, నో నథింగ్, జస్ట్ ఇది మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. సో అంత బాగుందనమాట. సో దీంట్లో నా షేడ్ వచ్చేసి 3L2 అని ఉంది, కాదు సారీ 335W వార్మ్ టోన్. సో బేసిక్గా నా స్కిన్ టోన్కి ఎగ్జాక్ట్లీ ఇంకొక షేడ్ డార్కే తీసుకున్నాను, సో దట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. నాకు బ్రైట్నింగ్ కన్సీలర్స్ నచ్చవు, ఎందుకంటే నాకు మొత్తం ఫేస్ అంతా ఒకటే టోన్లో ఉండాలి అనుకుంటాను అనమాట. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ అమేజింగ్ కన్సీలర్, గెట్ ఇట్. ఇండియాలో అయితే నాయక క్రాస్ బార్డర్లో అవైలబుల్ ఉంది, ఇంకా బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీలీ యాక్సెసిబుల్. దిస్ ఈజ్ అమేజింగ్, అసలు చాలా నచ్చింది. ఇంకేం చూపించాలి, ఫ్యూ అదర్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్ స్ప్రే. దీన్ని నేను చాలాసార్లు మీరు షార్ట్ వీడియోస్లో వాడడం చూసింటారు, చాలా బాగుంటుంది. అంత ఇష్టం గైజ్ నాకు. మేకప్ అంతా చాలా ఫ్రెష్గా అయినట్టు అనిపిస్తుంది అనమాట, లాంగ్ లాస్టింగ్గా కూడా చేస్తుంది. దాంతోపాటు మేకప్ విల్ లుక్ రియలీ 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 ఫ్రెష్. అండ్ దాంతోపాటు ఇంకేం ఫేవరెట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ యూజ్ చేసిండే ఒక 4-5 ప్రోడక్ట్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఐబ్రో పెన్సిల్, సో ఇది నేను నాయక సేల్ టైంలో తీసుకున్నాను, ఎల్ఫ్ ఐబ్రో పెన్సిల్. దిస్ ఈజ్ ఆల్సో అమేజింగ్. నేను ఒక buy 1 get 1 ఉంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఒకేసారి తీసుకున్నట్టున్నా. నెక్స్ట్ ఇయర్కి కూడా సరిపోయిన ఉన్నాయి గైజ్ నా దగ్గర, నెక్స్ట్ సేల్ వరకు దీన్ని తీసుకుని. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అండ్ బాడీ లోషన్ వచ్చేసరికి ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నా, కనిపించట్లేదు, యా హియర్ విష్కేర్ AHA BHA. దిస్ ఈజ్ ఆల్సో అమేజింగ్. పిగ్మెంటేషన్ ఉన్నా లేదంటే మీకు కొంచెం ట్యానింగ్ ఎక్కువ అవుతా ఉన్నా కూడా జస్ట్ యూజ్ దిస్. దీని గురించి కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. యా అవే నేను చాలా ఎక్కువ యూజ్ చేసినవంటే. ఇంకా లిప్ ప్రోడక్ట్స్ అంటారా, అది ఇది 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 మారుస్తూనే ఉంటా. సో లిప్ ప్రోడక్ట్స్లో కూడా చాలా ఎక్కువ ఏది యూజ్ చేశాను నేను, ఒకటి ఉంది కానీ అది ఇండియాలో దొరకదు, అందుకే నేను మీకు చూపించట్లేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట ఉంటే జస్ట్ గెట్ దిస్. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు
ఎంత తిన్నా మీరు ఎంత తాగినా వాటర్ నో మ్యాటర్ వాట్ ఇది వెళ్ళదన్నమాట. ఆ గ్లాస్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లైక్ గ్లాస్ ఇస్తే ఇంకా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఆ గ్లాస్ వెళ్తుంది కానీ లిప్స్టిక్ వెళ్ళదు. నిక్స్ ఇది ఇండియాలో తీసుకొస్తే ప్లీజ్ బ్రింగ్ అప్ మోర్ షేడ్స్, ఎందుకంటే ఇందులో షేడ్స్ నేను అక్కడ దుబాయ్లో తీసుకున్నప్పుడు కూడా తక్కువ ఉన్నాయి అనమాట. సో బ్రింగ్ మోర్ షేడ్స్. ఓకే, యా, దోస్ ఆర్ మై ఫేవరెట్స్ గైస్. పర్ఫ్యూమ్స్లో అఫోర్డబుల్లో అయితే ఇట్స్ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్. ప్లమ్ బాడీ లవింగ్ది. సో ఇది చాలా బాగుంటుంది, వెనీలా ఫ్రేగ్రెన్స్. ఇన్ఫాక్ట్ ప్లమ్ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటున్నాయి, బాడీ లవింగ్ ఎస్పెషలీ. దే ఆర్ వెరీ వెరీ గుడ్. అంతే గైస్, క్విక్ రివ్యూ ఇచ్చేసాను. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వర్క్. దర్శను, హాయ్ వాట్సాప్. ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు, ఇప్పుడే కొంచెం ఎడిటింగ్ ఉంటే అయిపోయింది. నా వాయిస్ నాకే వినిపిస్తా ఉంది. అదే అట్లానే వినిపిస్తుంది. నీది డొక్కు ఫోన్, అందుకే. నీది డొక్కు ఫోన్. హలో, మాది కూడా ఐఫోన్ మా. ఓకేలే కానీ వైఫ్ ని ఇక్కడ వదిలేసి అక్కడ ఏం చేస్తాను ఒక్కడివే ఇంట్లో? ఇంట్లోనా? ఈడ అట్లే కొంచెం హ్యాపీగా ఉందామని. సర్లే బాయ్, నేను కట్ చేస్తాను. అట్లా కాదు మరి, కజిన్స్ వస్తున్నారు కదా. ఎస్, న్యూ ఇయర్ వైబ్ ఎంజాయ్ చేస్తానవా? గెట్ టుగెదర్ పార్టీ. ఓకే ఓకే, నువ్వు ఇక్కడ రా, మేమేదో ఏదేదో ప్లాన్ చేసినాం నువ్వు వచ్చినాక. నేను వచ్చిన తర్వాత అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని. ఇక్కడికి పోదాము. ఎక్కడికి? అది వచ్చిన తర్వాత చెప్తాంలే. బాగానే స్కెడ్యూల్ చేసినట్టున్నావు. కొంచెం నీకు భక్తి తక్కువైంది కదా, భక్తి ఉన్న ప్లేసులకు పిలుచుకోపోదామని. ఓ మంత్రాలయమా? ఎస్. తర్వాత ఇంకేం అనుకోలేదు, ఒకటే అనుకోండి అది. ఓకే, పోదాం. ఫస్ట్ అది చూసి మళ్ళీ చూద్దాం వేరేటివి. ఒకటే ప్లేసా? మళ్ళీ చూద్దాము, ఇక్కడ ఏం లేవు. అందుకే మా సైడ్ కి రా. సర్లే, ఇన్ని రోజులు మీ సైడే ఉన్నా. ఇదేం సౌత్ కదా, ఇదేం వెస్టా? మీది నార్త్. నార్తా? హలో, సరే ఉండు దర్శన్, అమ్మ తినే కాల్ చేస్తానట్టుంది. బాయ్. సరే బాయ్. టాటా గాయ్స్. బాయ్. లంచ్ టైం అయింది కదా, లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. లంచ్ అంతా అయిపోయింది. నా ఫేవరెట్ చికెన్ టిక్కా చేస్తున్నారు. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే ఈ చికెన్ టిక్కా రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. అంటే రెసిపీ అంటే ఫుల్ చెప్పట్లేదు, మమ్మీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. గైజ్ నాకు ఇష్టం అని చికెన్ టిక్కా చేస్తుంది. గైజ్ దాంట్లోకి ఏమేమి వేసినావు చెప్పు అంటే, ఏమో చాలా వేసినట్లయితే చెప్తానుండు అంటుంది. ఏం వేసినావు? కార్న్ఫ్లవర్, ఎగ్గు, ఇది మామూలు మసాలా అంతా, రాతిపువ్వ, మరాఠీ మొగ్గ, యాలక్క, చెక్క, లవంగ అన్ని వేసి మసాలా చేస్తాను. ఇంట్లో చేసుకుంటే గరం మసాలా, అది ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి మిరియాల పొడి, పసుపు, అంతే కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఓకే అన్ని కలిపి మిక్స్ చేసి కరివేపాకు, కొత్తిమీర, మామూలు అవన్నీ ఓకే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా. అవును, నాకు ఇష్టము, అందుకే టిక్కా లాగా చేసిస్తుంది నాకు, చాలా బాగుంటుంది. మైదా వేసినావు మమ్మీ? 1 స్పూన్ ఎక్కువలే. ఓకేలే, ఎక్కువ స్పూన్ వేసిన, ఎందుకంటే ఇదంతా కోటింగ్ పోకుండా ఉంటుందని. ఓకే మైదా కంటే రైస్ ఫ్లోర్ వేసినా పట్టుకుంటుందా? ఏమో రైస్ ఫ్లోర్ ఏమో ఏం నేను. ఓకేలే, కార్న్ ఫ్లవర్ ఎక్కువ వేస్తా, మైదా అంతా 1 స్పూన్ వేసిన. సరే, అంతా కలిపి దీనికి కాదు, ఇంకా ముందు మన చేసిన అంతా కలిపి. సరేలే, కొంచెం నూనె వేసి దీంట్లో పెట్టుకునేది. ఓకే, జస్ట్ 10 ml నూనె వేసింది గైజ్, అంతే, ఎక్కువేం వేయలేదు, చాలా తక్కువ వేసిండేది. ఈ ప్యాన్ చాలా యూజ్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా కదా అమెజాన్ లో తీసుకున్నాను. చాలా బాగా వస్తాయి. ఉంటే లింక్ ఇస్తాను. ఇంకా ఎక్కువైందా? 3 years అయిందేమో, పెళ్లి కాకముందే తీసుకోండి. అట్లయితే ఇంకా ఎక్కువైంది గైస్, పక్క 3 years పైన అయిందేమో అట్లయితే. అయినా ఎంత బాగుంది కదా, క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇస్తాలేండి లింక్ ఉంటే.
మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని సేమ్ డే కాకుండా నెక్స్ట్ రోజు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే మంచిగా రోస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే చికెన్ కదా, లోపలంతా కూడా మనకు నీట్గా కుక్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ పైన కూడా అంతే, మరీ ఎక్కువ రోస్ట్ అయిపోయి మాడిపోయినా కూడా బాగుండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రాపర్ టిక్కా ఎక్స్పీరియన్స్ కావాలంటే కోల్ వస్తుంది కదా, దాన్ని పెట్టేసి క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇట్ విల్ టేస్ట్ వెరీ వెరీ నైస్. నైట్ 9:30 అట్లా అవుతా ఉంది టైమ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ ఆఫ్ ఎడిట్ ఉండింది. అండ్ కొంచెం విజన్ బోర్డ్కి కావాల్సిన పిక్చర్స్ అన్నీ ఏమేమి కావాలని చూసి పెట్టుకున్నాను అనమాట. సో ఇయర్ ఇంకా విజన్ బోర్డ్ కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి చేసేసాను కూడా. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత కొంచెం నిదానంగా చేసుకుంటాను. నేను షార్ట్లో కానీ అట్లా పోస్ట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. ఏం లేదు, మీకు కావాల్సిన పిక్చర్స్, మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, లేదంటే మీ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అని పింట్రెస్ట్లో జస్ట్ ఫొటోస్ మీకు నచ్చినవి, మీకు రిలేట్ అయ్యేటివి కొంచెం కట్ చేసుకొని ఒక క్యాన్వాస్లో కానీ డైరీలో కానీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యా, అదనమాట ఇక్కడ ఉంటే నా రొటీన్. యూజువల్గా లేవడం, బ్రేక్ఫాస్ట్, ఎడిట్, వర్క్, షూట్, దెన్ అగైన్ లంచ్. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ వ్లాగ్. ఐ థింక్ దిస్ ఇస్ లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2024. ఐఎమ్ సో హ్యాపీ, ఎంత తొందరగా ఎంత సక్సెస్ఫుల్గా ఇయర్ అయిపోయింది అని చెప్పేసి. సో హోప్ అండ్ విష్ 2025 కూడా ఇంకా బాగుండాలి అని చెప్పి, మీ అందరికీ కూడా బాగుండాలి. సో స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్ గైస్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. 2025లో కలుద్దాం. బాయ్.